అధ్యక్ష ఇప్పటిదాకా శ్రీధర్ బాబు గారు మాట్లాడిన మాట అక్కడ మేము 10 సంవత్సరాల నుండి మేము చెప్పింది అదే అధ్యక్ష, కొత్తదేమీ లేదు. అయితే వారు చెప్పిన దానిలో ఒకటి ఏమన్నారు అధ్యక్ష, వారు తెలంగాణ అన్న పదమే నిన్న బడ్జెట్ స్పీచ్లో వినబడలేదు అన్నారు. వాస్తవం, మీరు చెప్పేది కరెక్ట్ శ్రీధర్ బాబు గారు. ఎందుకు వినబడలేదు అధ్యక్ష? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే శాసనసభలో తెలంగాణ అన్న పదం నిషేధించారు. ఈరోజు అధ్యక్ష పార్లమెంట్లో తెలంగాణ అన్న పదం లేదు అంటే దానికి కారణం ఒక్కటే అధ్యక్ష, అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమే కారణం తప్ప ఇంకోటి కానే కాదు. గులాబీ జెండా ఎగిరినాకనే తెలంగాణ ఇక్కడ మెయిన్ స్టే అయింది, అక్కడ కూడా ఉండేది అధ్యక్ష. ఈరోజు అక్కడ లేదు అధ్యక్ష. కేంద్ర బడ్జెట్ చూసినాక ఇలా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధ్యక్ష, చాలా స్పష్టంగా లెక్కలు తప్పినాయి అధ్యక్ష. వివేక్ లెక్కలు తప్పినాయి అధ్యక్ష. 8+8 మామూలు గణితం అయితే 16 అధ్యక్ష. కానీ ఇవాళ 8+8 గుండు సున్నా అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు కలిగిన భావన నిన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినాక ఈ 10 సంవత్సరాలు ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం కొనసాగింపుగా ముందుకు పోతా ఉంది అధ్యక్ష. కాకపోతే హాస్యాస్పదం ఏమంటే మమ్మల్ని ఒక మాట అన్నారు అధ్యక్ష. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? ఏమన్నారు అధ్యక్ష? కేసీఆర్ గారు అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నారు, ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో పంచాయతీ పెట్టి కెలికి పంచాయతీలు పెట్టుకొని అనవసర బేసిజానికి వేయండి కాబట్టే 10 ఏళ్లలో ఏం కాలేదు, నేను అందుకే సఖ్యతతో ఉంటా అన్నారు. ఏమన్నారు అధ్యక్ష వారు? ఇక్కడ హైదరాబాద్లో ఒక మీటింగ్లో మోడీ గారు వస్తే ఏమని చెప్పినారు? మాది కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు, అనుబంధాలు, సత్సంబంధాలు ఉంటాయి. మోడీ గారు పెద్దన్న లాంటి వారు, బడే బాయ్, నేను చోటే బాయ్ అన్నారు అధ్యక్ష. అన్నాదమ్ముల అనుబంధం మంచి అద్భుతమైన సినిమా పండించిన వేదిక మీద ముఖ్యమంత్రి గారు. మరి ఏమైంది అధ్యక్ష? ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష? తనదాకా వస్తే గాని ఇవాళ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు సవతి తల్లి ప్రేమ, కక్ష, వివక్ష. మరి మేమేం చెప్పినాం అధ్యక్ష? మేం చెప్పింది కూడా గదే ఇన్ని రోజులు. ఇప్పుడు మీ దాకా వస్తే మీకు తత్వం అర్థమైంది. వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో, ఎన్నిసార్లు తిరిగినా, ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు 20 సార్లు ఢిల్లీలు దిగినా ఆడ ఏం జరగదన్న విషయం ఇప్పుడు అర్థమైంది మీకు. ఇప్పటికైనా వాళ్ళ తత్వం బోధపడ్డందుకు చాలా సంతోషం అధ్యక్ష. కాకపోతే మాకు మీలాగా కొన్ని అలవాట్లు లేవు. మేము ప్రయత్నం చేసినాం, చాలా పనులు కూడా సాధించినాం. ఏమేమి సాధించినామో కూడా మీకు చెప్తాను. కానీ ఇతరులు సాధించింది మా ఖాతాలో వేసుకునే అలవాటు మాకు లేదు. కేంద్ర ప్రభుత్వం, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం, మేమందరం కూడా కొట్లాడి ఎలివేటెడ్ కారిడార్లు, రక్షణ శాఖ భూములు, ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో వర్క్ జరిగితే కాగితం మీరున్నప్పుడు వస్తే మేము సాధించినామని గొప్పలు చెప్పుకున్నారు. పర్వాలేదు, ఏం పర్వాలేదు. మేము 30,000 ఉద్యోగాలు ఇస్తే మీరు ఇచ్చినారని చెప్పుకున్నారు, అది కూడా పర్వాలేదు. కానీ ఇప్పటికైనా తత్వం బోధపడిందేమో అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. గౌరవ కేటీ రామారావు గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు ఏపీ రీఆర్గనైజేషన్కు సంబంధించిన చట్టానికి సంబంధించిన దేశ అత్యున్నత సభ చట్టసభ పార్లమెంట్ అధ్యక్ష. పార్లమెంట్లో మరి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దానిలో 2 రాష్ట్రాలకు హామీ ఇచ్చారు. అందులో 2014లో పాస్ అయినప్పుడు ఇటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఇద్దరికి కూడా హామీలు ఇచ్చినారు. ఇప్పుడు వారు చెప్పినట్టు 35 పైచీలకు హామీలు ఇచ్చారు. కానీ నిజంగా కూడా బాధాకరం అధ్యక్ష. ఒక రాష్ట్రానికి ఏమో చేయూతనిచ్చి మరొక రాష్ట్రానికి చెయ్యి ఇవ్వడం, మొండి చేయి చూపెట్టడం అనేది నిజంగా కూడా మంచిది కాదు. ఇది అన్యాయం. తప్పకుండా ఈ తెలంగాణ హక్కులను ఇవి కాలరాయడమే అవుతుంది. వ్యవస్థీకరణ చట్టానికి ముఖ్యంగా తూట్లు పడవడమే అయినట్టుగా మేము కూడా భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. పక్కవారు బాగుపడితే సంతోషపడతాం. ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు ఇచ్చారు, సంతోషం, ఇబ్బంది లేదు. కానీ మనకివ్వలేదు అనే బాధ మాత్రం ఇవాళ తెలంగాణలోని ప్రతి బిడ్డలో కూడా ఉన్నది అధ్యక్ష. ముఖ్యంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత చిన్న చూపా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద అనే ఒక బాధ తప్పకుండా ఉన్నది అధ్యక్ష. తెలంగాణ హక్కులను ఎవరు హరించినా, ఎవరు ఇబ్బంది పెట్టినా తెలంగాణ ప్రయోజనాల విషయంలో తప్పకుండా వారి మెడలు వంచే బాధ్యత మరి తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా, తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. కేసీఆర్ గారి పోరాట పటిమ గురించి చెప్పాల్సి వస్తే, మేము చేసిన కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తే, 10 సంవత్సరాలు కేంద్రం మీద మేము చేసిన ప్రయత్నాల గురించి చెప్పాల్సి వస్తే, రాసుకుంటే రామాయణం అంతా, చెప్పుకుంటే భారతం అంతా అని అంత కథ ఉంది అధ్యక్ష. కానీ కొన్ని మాత్రం తప్పకుండా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. కాలం కలిసి వచ్చినప్పుడు వానపాము కూడా బుసగొడుతుందంట అధ్యక్ష. నాగుపాము అవసరం లేదు. వానపాము అంటే తెలుసు కదా అధ్యక్ష, ఎర్రన్న. మనం తెలంగాణలో ఎర్రన్న అంట. వర్షాలు వచ్చినప్పుడు మట్టిలో పుడతాయి, వాటికి ఎటు పోతాయో ఎటు వస్తాయో తెలియదు కదా. వానపాములు కూడా బుసగొడతాయి అధ్యక్ష. కొన్నిసార్లు కాలం కలిసి వచ్చినప్పుడు కొంతమంది సరే తండ్రులు పేరు మీద మంత్రులై
చెప్పుకుంటుంటారు అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ హైదరాబాద్లో మెట్రో ఎవరు తెచ్చారు అధ్యక్ష? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా, మీకు తెలుసు కదా అధ్యక్ష. ఇంతెందుకు అధ్యక్ష, మీ వికారాబాద్ను శాటిలైట్ సిటీ కింద 2,500 కోట్ల రూపాయలు ఆనాడు మీరు అడిగితే జైపాల్ రెడ్డి గారు మంజూరు చేయలేదు అధ్యక్ష. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా? సో ఈ నగరము అభివృద్ధిని మాకు భిన్న అభిప్రాయాలు ఉన్నా నేను స్పష్టంగా ఇక్కడి నుంచి సభానాయకుడిగా నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి, రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ పరంగా, సిద్ధాంత పరంగా, జెండా పరంగా, ఎజెండా పరంగా ఎప్పుడు భిన్న అభిప్రాయాలు ఉండేవి. భిన్న అభిప్రాయాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నగరం కోసం చేసిన ఆలోచనను ఇంకా విస్తరించి ఆ రోజు 250 ఫీట్లతో ఔటర్ రింగ్ రోడ్, ఓన్లీ వన్ ఫేజ్, నాట్ ఇన్ 169 కిలోమీటర్స్, 60 కిలోమీటర్స్ కోసం మియాపూర్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రోడ్ అంటే దాన్ని రాజశేఖర రెడ్డి గారు 500 ఫీట్లకు పెంచి రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా రైలు రావాలన్నా కూడా ఉండాలి, సర్వీస్ రోడ్లు ఉండాలి అని చెప్పి 159 కిలోమీటర్స్ 6,500 కోట్ల రూపాయలు పెట్టి 6,000 ఎకరాల ఔటర్ రింగ్ రోడ్డును రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఒక మణిహారాన్ని మనకిస్తే ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డును 7,000 కోట్లకు 33 ఏళ్లకు తాకట్టు పెట్టి పారిపోయిన సన్నాసులు ఈరోజు కాంగ్రెస్ ఏం చేసిందంటారా అధ్యక్ష? మేం చేసిందల్లా అమ్ముకొని మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అధ్యక్ష? ఆయన సింగిల్ విండోకి నిలబెడితే ఓడిపోతే సింగిల్ విండో చైర్మన్ చేసింది వాళ్ళ నాయన్ని, వాళ్ళ బావను వార్డు మెంబర్ కాకపోయినా మంత్రిని చేసింది అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు, ఇచ్చుడుతో మీరు ముఖ్యమంత్రి మంత్రులు అయిన మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష, ప్రజలు మీకు తీర్పిచ్చారు. కాబట్టి ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఒకటే అధ్యక్ష, ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కోర్ అర్బన్ హైదరాబాద్, కోర్ అర్బన్ రీజియన్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరాన్ని ప్రణాళికబద్ధంగా నాలాల కబ్జాలను తొలగించాలి, చెరువుల ఆక్రమణలను నియంత్రించాలి, రోడ్లను విస్తరించాలి. అదేవిధంగా వర్షాలు వచ్చినప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలబడితే ఇంతకుముందు హైదరాబాదులో గ్రౌండ్ వాటర్ పెంచడానికి వాటర్ హార్వెస్టింగ్ పిట్ అని చెప్పి ఇళ్లలో ఇంటి మీద పడ్డ నీళ్లను పైప్ లైన్ ద్వారా కిందకు వచ్చి ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకోవాలని అప్పట్లో ప్రభుత్వాలు చెప్పినాయి అధ్యక్ష. దాంతో చాలామంది ఇళ్లలో కానీ అపార్ట్మెంట్లలో కానీ వాటర్ హార్వెస్టింగ్ పిట్ కట్టుకునే ప్రయత్నం చేసిండ్రు అధ్యక్ష. ఈరోజు నేను వస్తానే ఆలోచన చేసి ఈ అకాల వర్షాలు కానీ అత్యధిక వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ రోడ్ల మీద నీళ్లు నిలబడ్డప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఏరియాలు మీకు చెప్తాను అధ్యక్ష. ఈనాడు ఆఫీస్ పక్కన ఆర్టీఏ ఆఫీస్ ఎదురుగా కేపీసీ గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆ పైన తాజ్ కృష్ణా నుంచి వర్షం పడితే నీళ్ళు వస్తే ఒక్కసారిగా అక్కడ నీళ్లు నిలిచిపోతే ట్రాఫిక్ అంతా అయిపోతుంది అధ్యక్ష. అందుకే నేను ఏం చెప్పిన మా అధికారులకంటే ఆ నీళ్లు నిలవకుండా మీరు అక్కడ ఒక పెద్ద వాటర్ హార్వెస్టింగ్ పిట్ కాదు, వెల్ డిజైన్ చేయండి. ఒక 10 లాక్ అక్కడ ఒక నీళ్లు మొత్తం కలెక్ట్ చేయడానికి పెద్ద వెల్ డిజైన్ చేసి అక్కడ నుంచి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ తీసుకెళ్లి ఆర్టీఏ ఆఫీస్లో 10 లక్షల లీటర్ల వాటర్ హార్వెస్టింగ్ వెల్ను డిజైన్ చేయండి. అందులో ఈ నీళ్లను వచ్చినట్టుగా అందులోకి పంపించి అందులో నింపి అక్కడ నుంచి నాలాకి పంపింగ్ చేయడానికి మోటార్లు పెట్టండి అని ఆదేశాలు ఇచ్చినాం అధ్యక్ష. అంతెందుకు రాజ్భవన్ గవర్నర్ ఉండే దగ్గర రోడ్డు మీద ఎప్పుడు చూసినా మక్తాకు యూతల్కి రైల్వే ట్రాక్ మొత్తం నీళ్లు నిండి ఉంటాయి అధ్యక్ష. చిన్న వర్షం వచ్చినా అక్కడ రోడ్డు మీద దాటాలంటే కష్టంగా ఉంటుంది. అందుకే అక్కడ ఇమ్మీడియట్గా పక్కలో ఉండే నర్సింగ్ కాలేజ్ పక్కన దాదాపుగా ఒక 10 లక్షల లీటర్ల వాటర్ హార్వెస్టింగ్ వెల్ కట్టి ఈ రోడ్డు మీద వచ్చిన నీళ్లు భూమిలోకి వెళ్ళేటట్టు భూమిల నుంచి ట్రంక్ లైన్ డెవలప్ చేసి అక్కడికి తీసుకెళ్లి 10 లక్షల లీటర్లు అందులో నిండే విధంగా, అంటే ఒక్క చుక్క కూడా రోడ్డు మీద ఆగకుండా హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగుల్ అయింది కాబట్టి ఈరోజు ప్రతి వాళ్ళు మొత్తం కాంక్రీట్ పోసేసి బీటీ రోడ్లు వేసేసి లేకపోతే ఆకాశ హర్మాలు నిర్మిస్తుంటే నీళ్ళు అనేది గ్రౌండ్ వాటర్ పడిపోతుంది అధ్యక్ష. అందుకే ఎక్కడికక్కడ వాటర్ హార్వెస్టింగ్ వెల్ని డిజైన్ చేయమనేది చెప్పినాం అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడైనా పక్కనే దగ్గరలో ఎక్కడైతే స్ట్రాటజిక్ లొకేషన్స్లో నీళ్లు నించుంటున్నాయో పక్కల మనకు అట్లా ప్రభుత్వ స్థలాలు లేకపోతే రోడ్ మధ్యలో మనం ఐలాండ్స్ కడుతున్నాం అధ్యక్ష బ్యూటిఫికేషన్ కోసం. నేను చెప్పిన వాటి కింద పెద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్ తవ్వండి, దాని మీద కాంక్రీట్ స్లాబ్ వేయండి, స్లాబ్ మీద డెవలప్ చేయండి. ఇక్కడ వచ్చిన వర్షం నీళ్లు మొత్తం అందులో నిండాలి, లక్షల కొద్ది లీటర్లతో అక్కడ వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ డిజైన్ చేయమని చెప్పిన అధ్యక్ష. అదేవిధంగా బయోడైవర్సిటీ పార్క్ ఉంది కదా అధ్యక్ష, మీకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎదురుగా రోడ్డు మీద జస్ట్ వర్షం వస్తే కిలోమీటర్ల కొద్ది ఐటీ ఆఫీసులు ఇచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి అధ్యక్ష. అందుకే బయోడైవర్సిటీ పార్కులో ఒక 10 లక్షల లీటర్లు నిండే ఒక పెద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్ కట్టండి. ఇక్కడ పడ్డ నీళ్లు మొత్తం పైప్ లైన్ నుంచి అక్కడ తీసుకెళ్ళండి, అక్కడ నుంచి కాజగూడ చెరువుకి కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి ఈరోజు ప్రణాళికలు తీసుకున్నాం అధ్యక్ష.